ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రాలు. ఎస్ లార్డ్. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క దేవదూతల కంచె మా గృహముల చుట్టూ దయచేశారు, మేముంటున్న ప్రాంతము చుట్టూ దయచేశారు. మాకు మంచి నిద్ర అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు తండ్రి. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు, మా కుటుంబాన్ని భద్రపరిచారు. మాకు కలిగిన సమస్తము చుట్టూ మీ కంచె దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేకులు ఆశపడి ఉన్నారు నాయన. అయినా కానీ వారికి లేని ధన్యత భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. అయా, మా బలం వలన, మాకున్న ఆరోగ్యం వలన, మా దగ్గరున్న ఆస్తి వలన, మేము పెట్టుకున్నటువంటి రక్షణ వలయం వలన మేము ఈరోజు సజీవులంగా లేము. కాని నాయన, కేవలం మీరు మా ఎడల కుమ్మరించినటువంటి ఉచితమైన కృపను బట్టే మేము జీవించగలిగి ఉన్నాము తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమీ అని కీర్తనల గ్రంథము 70వ అధ్యాయం 5వ వచనం ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు తండ్రి. అవునయ్యా, ఇటువంటి పరిస్థితుల్లోనే అనేక మంది ఈరోజు జీవిస్తున్నారు ప్రభువా. సహాయము లేని పరిస్థితులు ప్రభువా, దీన పరిస్థితులు నాయన. నమ్ముకున్న వారు మోసం చేశారు, ఆధారపడిన వారు అయా వారిని వదిలేసి అనాథులుగా మార్చి వెళ్ళిపోయారు. అయా, ఎటువైపు చూసినా మోసము, ఎటువైపు చూసినా ద్రోహము వారికి ఎదురవుతుంది తండ్రి. అయా, నీవే మా రక్షణ కర్తవని మీ దగ్గర తండ్రి వారు మొరపెడుతున్నారు. మీరు ఆలస్యం చేయకుండా వారికి సహాయము చేయబోతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ప్రతి బిడ్డకు తండ్రి వారికున్న ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి విడుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాలమునే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరిని బట్టి కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. అయా, దేని గురించి అయితే వారు మొరపెడుతున్నారో అయా, ఆ మొరను మీరు ఆలకించండి. వారి యొక్క ప్రయత్నాలను మీరు దీవించండి ప్రభువా. వారి తలంపులకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రాముఖ్యంగా ఈ రోజును మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గుర్తెరిగి మీకోసం జీవించే కృప దయచేయండి. మీ యొక్క మార్గంలో నడిచే కృప దయచేయండి. మా మాటల వలన, మేము మా యొక్క ప్రవర్తన వలన, మేము చేస్తున్న కార్యాల వలన మీ నామము ఎక్కడా కూడా అవమానపరచబడకూడదు నాయన. సహాయం దయచేయండి అయా. మా సాక్ష్యం విషయంలో జాగరూకులమై ఉండడానికి, ఈ లోకంలో పడి తప్పిపోకుండా, అపవాది చెరల్లో పడిపోకుండా వాక్య జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి నాయన. అయా, చేస్తున్న పనులను బట్టి తండ్రి మొరబెడుతున్నాము. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు సమస్తాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఉన్నత స్థానంలో ప్రతి బిడ్డ నిలవబెట్టండి తండ్రి. ఆగిపోకుండా ముందుకు సాగిపోయే కృప దయచేయండి. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్న వారు ఉన్నారు. దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి. ఆగిపోయిన పనులు కూడా ఈ రోజున మీ కృపను బట్టి మరలా ప్రారంభించబడుటకు సహాయం దయచేయండి. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఈరోజు లేకుండా ప్రశాంతముగా, నెమ్మదికరంగా, సమాధానకరంగా ఉండే భాగ్యము దయచేయండి నాయన. అయా, ప్రయాణాలను కూడా దీవించండి. వెళుతున్న మార్గాల్లో, వస్తున్న మార్గాల్లో మీ రక్షణ దయచేయండి. మా వాహనమును మీ స్వాధీనపరచుకొనండి. ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా, సురక్షితముగా, ఏ ప్రమాదాలు, అపాయాలు బారిన పడకుండా చేరబడే కృప దయచేయండి నాయన. అదే విధంగా తండ్రి, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు వారి వైపు రాకుండా, ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా మీరే ఈ రోజంతా వారికి భద్రత దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్లో, చెకప్స్లో, ఆపరేషన్స్లో అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి ప్రభువా. డెలివరీస్ మీ చిత్తమైతే నార్మల్గా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, రాయుటకు వెళుతున్నారు. సహాయం దయచేయండి. తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా ఏ బిడ్డ ఈరోజు ఏ లోటు చూడకుండా సమృద్ధి కలిగి ఉండే కృప దయచేయండి.
ఆర్థికంగా ఆదుకొనండి, మంచి ఆరోగ్యము దయచేయండి, ఎటువంటి ఆహార కొరతలు లేకుండా సమృద్ధితో వారందరినీ పోషించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎటువంటి నిమిషాన్ని కూడా మేము వ్యర్థపరచకుండా మాకు మంచి జ్ఞానం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మీరు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశింపబడి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి. సంవత్సరమును దయాకిరీటమును వారికి అభిషేకముగా దయచేయండి నాయన. మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.